నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ వీడియోలో నేను మీకు మామిడికాయ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. యూజువల్ గా తెలుగు వాళ్ళకి మామిడికాయ పప్పు అంటేనే చాలా ఇష్టం కదండి. మరి ఆ కాంబినేషన్ లో పప్పుచారు చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. చాలా రుచిగా ఉంటుంది కదా. ఎప్పుడైనా సరే సీజనల్ ఫ్రూట్ గాని వెజిటేబుల్ గాని కంపల్సరీ తింటూ ఉండాలి. అందులోకి ఈ పచ్చి మామిడికాయలో చాలా సి విటమిన్ ఉంటుందండి. ఈ సమ్మర్ లో చాలా ఇంపార్టెంట్ కదా మన సి విటమిన్. సో ఒక్కసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ ని తీసుకుని దాంట్లోకి 1 కప్పు కందిపప్పు వేసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక 2.5 కప్పుల దాకా వాటర్ ని పోసుకోండి. నానబెట్టుకునే టైం ఉంటే 2 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ ని పెట్టుకుని దాంట్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఆనియన్ ని ఇలా సన్నంగా కోసుకోండి. అలానే ఒక టమాటోని ఇలా పెద్ద ముక్కలుగా అయినా పర్వాలేదు కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్తో అయితే కందిపప్పును వేసామో అదే కప్తో మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఇవి పుల్లగానే ఉన్నాయి. కొద్దిగా పులుపు తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, మరి ఎర్రి పులుపు ఉంటే కనుక తగ్గించుకోండి. కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వేస్తే పైన కింద ఇలా మెత్తగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు పప్పుచారు దేంట్లో అయితే కాచుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి ఒక బౌల్ ని పెట్టుకుని దానిపైన ఒక స్ట్రైనర్ ని పెట్టుకుని ఇప్పుడు పప్పుని మొత్తం కూడా దీంట్లోకి కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇది చల్లారకపోయినా ఈ ప్రాసెస్ చేసేసేయచ్చండి. అదే మిక్సీ జార్లో గ్రైండ్ చేయాలంటే ఇది చల్లారే వరకు ఆగాలి కదా. సో ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోండి. అలానే లాస్ట్ లో 1 కప్పు వాటర్ ని కూడా పోసుకుని దీన్ని మెత్తగా చేసుకోండి. దీంతో పాటుగా ఉడకపెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఇదే విధంగా స్ట్రైన్ చేసేసుకోండి. మామిడికాయ ముక్కలు స్ట్రైన్ చేసిన తర్వాత ఇలా పీచు వస్తుందండి. ఈ పీచుని కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా పప్పు అండ్ మామిడికాయ ముక్కలు 2 స్ట్రైన్ చేసుకున్న తర్వాత మిగతా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు కూడా వేసుకుని 1 టీ స్పూన్ కారం, అలానే ఒక 2 టీ స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి. కావాలంటే తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. మనం తీసుకునే కందిపప్పు క్వాలిటీ బట్టి అది ఉడికిన విధానం బట్టి వాటర్ అనేది పడుతుందండి. సో చూసుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 5.5 కప్పుల దాకా వాటర్ ని పోసుకున్నాను. మనకి పప్పుచారు ఎంత పలుచగా కావాలో దానికన్నా తక్కువ పలుచగా ఉంటే అది ఉడికిడప్పటికి పర్ఫెక్ట్ గా సరిపోతుందన్నమాట. నేనైతే ఈ విధంగా ఉండేలాగా వేసుకున్నానండి. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇది ఒక పొంగు వచ్చేంత వరకు కూడా దీన్ని మరిగించుకోండి. మధ్య మధ్యలో కలపవలసిన అవసరం అయితే ఏమీ ఉండదు. చూసారు కదండి, ఇలా బాగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక పొంగు వస్తుంది. దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకోండి. ఇది స్టోర్ బాట్ది కాదు, నేను ఇంట్లో తయారు చేసింది. ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే డిస్క్రిప్షన్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇలా సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఈ సాంబార్ పౌడర్ పప్పుచారులోకి కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరొక 5 నిమిషాలు ఈ పప్పుచారుని బాగా మరగనివ్వండి. 5 నిమిషాల పాటు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని పూర్తిగా సిమ్ లోకి టర్న్ చేసేసుకుని ఇది ఒక స్టవ్ మీద పెట్టుకుని పక్కన ఇంకొక స్టవ్ పైన ఇంకొక పాన్ ని పెట్టుకుని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు, ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని ఇలా తలకొట్టుకుని వేసుకోండి. అలానే ఒక 1/2 ఉల్లిపాయని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 2-3 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిర్చి వేసుకుని ఈ తాలింపు మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇంగువ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత మరుగుతున్న పప్పుచారులోకి తాలింపు మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని సాల్ట్ అది చెక్ చేసుకుని తాలింపు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మరిగిస్తే పప్పుచారు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకుని కావాలంటే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీగా ఉండే మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఇంకా మన ఛానల్లో పచ్చి మామిడికాయతో చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ ని చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి
మళ్ళీ వీడియోలో కలుద్దాం.